హలో, ఈ వీడియోలో స్ట్రైట్ లైన్స్ ఎక్సైజ్ 9.2 న్యూ సిలబస్ ఏపీ క్వశ్చన్ నెంబర్ 10 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్ట్రైట్ లైన్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. స్ట్రైట్ లైన్ అనగానే కనీసం మినిమం ఉండాల్సినటువంటిది ఏంటంటే అది పాస్ అవుతున్న పాయింట్, దాని స్లోప్. ఆ రెండు తెలిస్తే చాలు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనుక్కోవచ్చు. ఓకే, సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్. ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. పాసింగ్ త్రూ ద పాయింట్ -3, 5 చూసారా, పాయింట్ ఇచ్చాడు. అండ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ త్రూ ద పాయింట్స్. ఈ రెండు పాయింట్ల నుంచి ఒక లైన్ పాస్ అవుతుందట. ఆ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండేటువంటి ఇంకో లైన్ ఈ పాయింట్ నుంచి పాస్ అయ్యేది కనుక్కోవాలి. చూడండి, ఒక స్ట్రైట్ లైన్ ఫైండ్ అవుట్ చేయమంటే మినిమం 2 థింగ్స్ అడగాలి మనం. ఈజీగా చెప్తే జాగ్రత్తగా రండి. ఒక పాయింట్ ఇవ్వాలి, ఒక స్లోప్ ఇవ్వాలి, లేదంటే 2 పాయింట్స్ అన్నా ఇవ్వాలి. 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యేటువంటి స్ట్రైట్ లైన్ అయినా కనుక్కోవచ్చు. ఒక పాయింట్ ఒక స్లోప్ ఇచ్చి పాయింట్ స్లోప్ ఫామ్లో స్ట్రైట్ లైన్ అయినా కనుక్కోవచ్చు. ఓకేనండి, మళ్ళీ ఇంకొకసారి క్వశ్చన్ చదువుతున్నా చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్. ఒక లైన్ ఈక్వేషన్ కనుక్కోండి. పాసింగ్ త్రూ ద పాయింట్. చూడండి, పాయింట్ ఇచ్చాడా. అండ్ పర్పెండిక్యులర్ టు ద పాయింట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 2, 5 అండ్ -3, 6. అంటే ఈ 2 పాయింట్ నుంచి పాస్ అవుతున్నటువంటి లైన్కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ కనుక్కోవాలి. దట్ ఈస్ పాసింగ్ త్రూ -3, 5. ఓకే, దీస్ 2 పాయింట్స్ ఆర్ 2, 5 అండ్ -3, 6. వెరీ ఈజీ మోడల్లో చెప్తున్నా, జాగ్రత్తగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఈ 2 పాయింట్ల నుంచి పాస్ అవుతున్నటువంటి లైన్కి పర్పెండిక్యులర్ లైన్ ఈ పాయింట్ నుంచి పాస్ అయ్యేది కనుక్కోవాలంట. అందుకని మనం ఏం చేద్దామంటే ఈ 2 పాయింట్స్ నుంచి పాస్ అయినటువంటి లైన్ స్లోప్ కనుక్కోదాం. దీని స్లోప్ కనుక్కోదాం. మరి దీనికి మనం కనుక్కోవాల్సిన లైన్ ఎలా ఉంది, పర్పెండిక్యులర్గా ఉంది. కాబట్టి దీని స్లోప్ని రెసిప్రోకల్ విత్ చేంజ్ ఆఫ్ సైన్ చేస్తే పర్పెండిక్యులర్ లైన్ స్లోప్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని స్లోప్ 5 అనుకోండి. ఈ స్లోప్ 5 అయితే పర్పెండిక్యులర్ లైన్ స్లోప్ -1/5. స్లోపు ఈ పాయింట్ స్లోప్ అంతా లైన్ రాయొచ్చు. ఓకేనండి. నౌ లెట్ us see this solution. Let the given points A 2, 5 and B -3, 6. అంటే నేను వీటిని పేర్లు పెట్టానండి, AB లైన్. Now I want to find the slope of AB. Slope of AB 2 పాయింట్స్ కదండి, x1 y1 x2 y2గా మార్చేసేసుకోవాలి. అలా మార్చేసుకుంటే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం ఈజీ అయిపోతుంది. స్లోప్ ఆఫ్ ఏబీ ఫార్ములా ఏంటండి, 2 పాయింట్స్ ఫార్ములా స్లోప్ y2 - y1 బై x2 - x1. దట్ ఈజ్ ఈక్వల్ టు y2 అంటే 6 మైనస్ y1 అంటే 5. 6 - 5 బై x2 అంటే -3 మైనస్ x1 అంటే -3. అంటే ఎంత అయిందండి, 1/-5. సో ఏబీ స్లోప్ 1/-5 అయితే దానికి పర్పెండిక్యులర్గా ఉండే ఈ లైన్ స్లోప్ రెసిప్రోకల్ తీసుకుని సైన్ మార్చాలి. 1/5 రెసిప్రోకల్ ఎంత అండి, 5. సైన్ ఇక్కడ మైనస్ ఉంది, మారిస్తే ప్లస్. సో మనకు కావాల్సిన లైన్ స్లోప్ ఎంత అంటే 5. నౌ స్లోప్ ఆఫ్ perpendicular line to AB, M is equal just 5 and passing through -3, 5. Therefore, required equation of line passing through -3, 5, that is x1 and y1. With the slope M is equal 5. Formula is y minus y1 is equal y2 minus y1 by x2 minus M రాసే M into x minus x1. ఒక పాయింట్ స్లోప్ రెండు ఉంటే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ y - y1 = m × x - x1. మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు ఇలాంటి ఫార్ములాస్ అన్ని
బాక్స్లో పెట్టి హైలైట్ చేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది, ఇంప్రెషన్ బాగుంటుంది. సో y మైనస్ y1 అంటే ఎంతండి 5 ఈజ్ ఈక్వల్ m అంటే 5 ఇంటూ x మైనస్ x1 మైనస్ ఆర్ మైనస్ ప్లస్ 3. సో y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ 5 ఇంటూ x, ఈ 5తో మల్టిప్లై చేయండి, 5x ప్లస్ 5 3s ఆర్ 15. సో ఎప్పుడైనా సరే ఫైనల్ ఆన్సర్ జనరల్ ఈక్వేషన్గా కన్వర్ట్ చేసుకోవాలి, అంటే ax ప్లస్ by ప్లస్ c లాగా. x కోఎఫిషియంట్ ఆల్వేస్ పాజిటివ్గా ఉంచాలి, అక్కడ ఆల్రెడీ పాజిటివ్ ఉంది కాబట్టి ఇది ఇక్కడే ఉంటుంది రైట్ హ్యాండ్ సైడ్. 5x మైనస్ 5, ఈ వైని తీసుకెళ్ళిపోయారు రైట్ హ్యాండ్ సైడ్కి, సైన్ మారింది, ఈ -5 అటు కూడా తీసుకెళ్తే ప్లస్ అవుతుంది, 15కి అడుగుతుంది, 15 ప్లస్ 5 అంటే 25 ప్లస్ 25 సారీ 15 ప్లస్ 5 20 ఈజ్ ఈక్వల్ 0. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్. ఓకేనండి. Straight lines 9.2 another problem. Find the ratio in which the straight line 3x plus 4y is equal to 6. Divide the line joining the points 2 comma minus 1 and 1 comma 1. So then, ఈ లైన్ ఈ 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే లైన్ని, ఈ 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే లైన్ని ఒక లైన్ L డివైడ్ చేసిన రేషియో ఎంత అని, ఈ పాయింట్స్ 2 కామా మైనస్ 1, ఇది 1 కామా 1. ఈ లైన్ ఏంటంటే 3x ప్లస్ 4y మైనస్ 6 ఈజ్ ఈక్వల్ 0. దిస్ ఈజ్ ద లైన్ ఎల్ అనుకున్నాం. లైన్ డివైడ్ చేసిన రేషియో అడిగాడు, ఆ రేషియోకి ఫార్ములా ఏంటంటే మైనస్ L11 ఈజ్ టు L2. మీరు పాయింట్స్ని x1 y1గా మార్క్ చేసుకోవాలి, x2 y2గా మార్క్ చేసుకోవాలి, లైన్ని ఎల్గా ట్రీట్ చేయాలి. ఓకే, రేషియోకి ఫార్ములా ఏంటండి మైనస్ L11 ఈజ్ టు L2. L11 అంటే ఏంటి, L అనే లైన్లో 1 1 ఇక్కడ 1 1 కనపడుతుంది, ఇక్కడ కూడా 1 1 కనపడుతుంది కదా, అంటే ఈ రెండు ఫస్ట్ పాయింట్లో x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ మీ xyలో సబ్స్టిట్యూట్ చేస్తే L11 వచ్చేస్తుంది. అలాగే L22 అంటే 2 2 కనపడుతుంది కదండి, అలాగే ఇక్కడ కూడా 2 2 కనపడుతున్నాయి కదా. ఈ L22 లైన్లో సెకండ్ పాయింట్ 1 కామా 1, x ప్లస్లో 1 y ప్లస్లో 1 పెడితే L22 వస్తుంది. ఓకేనండి. నౌ లెట్ ద గివెన్ లైన్, ఇచ్చిన లైన్ని నేను L అనుకుంటాను. గివెన్ లైన్ L ఈజ్ ఈక్వల్ 3x ప్లస్ 4y, ఈ 6ని పెట్టుకొని చెప్తాను మైనస్ 6, దట్ ఈజ్ L. Now L11 is equal L11 ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తానండి, x1 y1 L11 అంటే 3 ఇంటూ 2 x ప్లస్లో x1 రాయాలండి, ప్లస్ 4 ఇంటూ -1 -6. సో L11 ఈజ్ ఈక్వల్ 6 మైనస్ 4 మైనస్ 6, రెండు క్యాన్సిల్ చేస్తామండి. అప్పుడు L11 ఈజ్ ఈక్వల్ టు -4 అయింది, అంటే లెస్ దాన్ అయింది. లెస్ ఆ గ్రేటర్ అనేది అన్నెసరీ, ఈ రేషియోలో సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. L11 L22 యొక్క ప్రొడక్ట్ లెస్ దాన్ 0 అయితే పాయింట్స్ లై ఆన్ ద ఆపోజిట్ సైడ్, గ్రేటర్ దాన్ 0 అంటే రెండింటికి సేమ్ సైన్స్ ఉంటే సేమ్ సైడ్ ఉంటాయి, రెండింటికి ఆపోజిట్ సైన్స్ ఉంటే ఆపోజిట్ సైడ్ ఉంటాయి. అది ఏ సైడ్ ఉన్నాయని అడిగినప్పుడు, కానీ ఇక్కడ రేషియో అడిగాడు కాబట్టి జస్ట్ L11 L2 కనుక దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ L22, L11 ఎంత వచ్చిందండి -4, L22 ఈజ్ ఈక్వల్ లైన్లో సెకండ్ పాయింట్ x2 y2 సబ్స్టిట్యూట్ చేయాలి. సో 3 ఇంటూ 1 ప్లస్ 4 ఇంటూ 1 -6. సో L22 ఈజ్ ఈక్వల్ 3 ప్లస్ 4 -6 అంటే 7 -6 1. సో L22 ఈజ్ ఈక్వల్ టు 1 గ్రేటర్ దాన్ 0. 7 minus 6 1. సో L22 ఏమైందండి 1 అయింది, గ్రేటర్ దాన్ 0. therefore రేషియో minus L11 is to L22, that is equal to minus of L11 అంటే ఎంతండి -4 is to L22 ఎంతండి 1, that is 4 is to 1. మరి L11 L22 రెండింటికి ఏ సైన్స్ వచ్చినాయండి, ఆపోజిట్ సైన్స్ వచ్చినాయి.
కాబట్టి దే లై ఆన్ ఎయిదర్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద లైన్. ఓకే, L11 అండ్ L22 ప్రొడక్ట్ చేస్తే L11 <0, L22 <0. రెండింటికి ఆపోజిట్ సైన్స్ వచ్చినాయి. ఆపోజిట్ సైన్స్ వస్తే దే లై ఆన్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద లైన్. ఓకే, వాడు అడిగింది రేషియో కాబట్టి రేషియో గురించి మాట్లాడితే చాలు ఈ ప్రాబ్లం.